మలేషియాలో ఒక యోగి ఉన్నాడు, ఇప్పటికీ కూడా ఆయన ఉన్నాడు. ఆయన ఏమిటంటే ఆయనకు ఒక అలవాటు ఉంది. ఒక చిన్న సంఘటన జరిగింది ఒకసారి కుర్తాళంలో. నేను గురువుగారి దగ్గరికి వెళ్ళి గురువుగారితో ఏదో మాట్లాడి అడుగుతున్న, సందేహం వస్తే ఏదో శాస్త్రంలో మాట్లాడుతూ ఉంటే అక్కడ ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు. అతడి దగ్గర నుండి కొన్ని తరంగాలు వస్తూ ఉన్నాయి నా దగ్గరికి. వస్తూ ఉంటే వాటిని ఆపాను, నేను ప్రవేశించట్లేదు. ఇంకా వస్తూ ఉన్నాయి. నేను అన్నాను గురువుగారితో, స్వామివారు ఆయన ఎవరో నాకు తెలియదు, కానీ నా వైపు తన శక్తి తరంగాలను పంపిస్తూ ఉన్నాడు. మంచివే, మంచి వైబ్రేషన్సే ఉన్నాయి, మంచి తరంగాలే వస్తూ ఉన్నాయి. కానీ అతను ఎందుకు పంపిస్తున్నాడో ఒకసారి కనుక్కోండి అని అడిగాను. అతను విని గబగబా వచ్చాడు, అక్కడే ఉన్నాడు. మీకెలా తెలుస్తోందండి నేను పంపిస్తున్నట్లుగా? సరే స్వామివారు ఏదో చెప్పారు, ఆమె సాధన ఇది, ఆవిడ మార్గం ఇది అని చెప్పి. అంటే అప్పుడు ఆయన చెప్పాడు, నేను ప్రతిరోజు కూడా ధ్యానం చేస్తాను, కుండలిని ధ్యాన మార్గంలో ఉన్నాను. ధ్యానం చేసేటప్పుడు నా కోసం నేను ధ్యానం చేసిన తర్వాత కాస్త ధ్యానం చేసి దాన్ని అట్టి పెట్టుకుంటాను. మర్నాటి రోజున కానీ ఆ తర్వాత రోజున కానీ ఎవరైనా సరే అనారోగ్యంతో ఉన్నా, లేదా ఎవరినైనా కనుక చూస్తే నాకు చాలా మంచి భావన కలిగిన, దివ్యమైనటువంటి భావన కలిగిన వారికి నా శక్తిని నేను ధారపోస్తూ ఉంటాను అని అన్నాడు. కానీ ఆ ధారపోసే విషయం ఎవరికీ తెలియదుగా. ఇప్పుడు తెలుసుకోగలిగినటువంటి శక్తి ఉన్న వాళ్ళకు తెలుస్తుంది. ఇప్పుడు ఏంటంటే అడిగారు ఆయన, మరి మీకు పంపిస్తున్నాను, మీరు స్వీకరించవచ్చు, దీస్ ఆర్ ఆల్ వెరీ గుడ్ వైబ్రేషన్స్ అన్నారు. సరే అయినో అన్నాను. సరే దాన్ని స్వీకరించడం జరిగింది, ఆయన సంతోషపడ్డారు అనుకోండి, అది వేరే విషయం. అక్కడ పాయింట్ అది కాదు. ఆయన, నేను ఒక మాట అడిగాను, మరి మీరు పంపించేటువంటి విషయం ఇప్పుడు ఏమన్నా హీల్ చేస్తూ ఉంటారు ధ్యాన సంప్రదాయంలో కొంతమంది, వచ్చి అడిగితే అనారోగ్యాన్ని హీల్ చేయటం ఒక పద్ధతి. మరి ఎవరో తెలియకుండా, ఏమిటో తెలియకుండా మీరు ఇచ్చేటువంటి శక్తి వాళ్ళ మీద పనిచేస్తూ ఉన్నది. చాలామంది ఆయన శక్తి వల్ల అనారోగ్యం నుంచి బయటపడ్డటువంటి వాళ్ళు ఉన్నారు. ఏమిటి మీరు సాధిస్తున్నది అని అడిగాను నేను. అయితే ఆయన ఒక మాట చెప్పారు, ఏ ధ్యానమైతే నన్ను జీవితంలో ముందుకు తీసుకువెళ్ళిందో ఆ ధ్యాన మార్గం పట్ల కృతజ్ఞతతోటి నేను మానవాళికి మేలు చేస్తున్నాను. ధ్యానం యొక్క అసలైనటువంటి ధ్యేయం ఏమిటి అంటే విశ్వశాంతి, మానవాళి శ్రేయస్సు. కాబట్టి ఈ రోజు నుంచి కూడా మన కోసం మనంతో పాటుగా మానవాళి కోసం మనము అనేటువంటిది మన ధ్యాన మార్గంలో అందరూ ఇప్పుడు చేస్తూనే ఉంటారు నాకు తెలిసి. ఇంకా ఇంకా చేసుకోవాల్సినటువంటి అవసరాలు మనకు వస్తూ ఉన్నాయి. ఆ అవసరాలు తీర్చగలిగినటువంటి శక్తి పుట్టించే మార్గం మన దగ్గర ఉన్నది, ధ్యాన మార్గము.